ఊరు మారినంత మాత్రాన సింహం తీరు మారదురా, చీరేస్తా. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసారు కదా. దీన్ని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే ఈ వీడియో మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో ఎడిటింగ్ వచ్చేసి కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. అందరికి నచ్చితే నేనైతే హ్యాపీ. సో మీకు నచ్చలేదనుకోండి, దానికి నేనేం చేయలేను. ఎందుకంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కాబట్టి మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ అయినా సరే చేయొచ్చు, నేనేమనుకోను. సో ఎడిటింగ్ వచ్చేసి మీరు మీ దగ్గర ఒకటే ఫోటో ఉందనుకోండి, ఒకటే ఫోటోతో ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయి, వాటితో కూడా నేను ఎడిట్ చేసుకుంటుంటే మీరు మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకుని కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ నిజంగా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఏమాత్రం ఎడిటింగ్ రాకుండా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీకు ఎడిటింగ్ చాలా ఈజీ అవుతుంది. సో మీరు ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎలిట్ మోషన్ పరంగా ఒక ప్రెజెంట్ ఇస్తాను. ప్రెజెంట్ని మీరు ఎలిట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. అలా నేను ఆల్రెడీ ఎలిట్ మోషన్ యాప్లోకి ప్రెజెంట్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని పెట్టుకున్నాను. దాని పేరు వచ్చేసి ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ మే 2 అని ఉంటుంది. సో ఆ ప్రెజెంట్ని ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు స్టార్టింగ్లో లైన్తో పాటుగా మనకు ఒక టెక్స్ట్ అయితే వస్తుంది. అంటే అక్కడ మనకు కనిపించే డైలాగ్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా టెక్స్ట్ అయితే ఉంటుంది. సో అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ఫాంట్ మీ దగ్గర ఉండదు కదా. అందుకే నేను మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా ఒక టెక్స్ట్ ఉంది కదా, లేయర్ ఎల్లో కలర్లో ఉన్నాయి అన్ని టెక్స్ట్ లేయర్స్ కూడా, ఇందులో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కింద ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లేస్లో అక్కడ క్లిక్ చేసి పైన ఇక్కడ ఈ ప్లేస్లో ఫాంట్స్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా పైన, అక్కడ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏవైతే ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటారో అవి ఇందులో మీకు కనిపిస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఇంపోర్ట్ అనే బాక్స్ ఉంది కదా, దీన్ని టిక్ చేసుకోండి. అట్లా టిక్ చేసుకుంటే మీరు ఏవైతే ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారో అవి మాత్రం మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీరు దాన్ని చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా మీరు ఫాంట్ని యాడ్ చేసుకోవాలి. అయితే ఇది ఒక్కదానికి యాడ్ చేసుకున్న తర్వాత మిగతా వాటికి అయితే యాడ్ కాదు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఈ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. మిగతా టెక్స్ట్ లేయర్స్ అన్నిటికి కూడా ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. ఒకవేళ అలా కూడా యాడ్ కాలేదనుకోండి, ఇక్కడ మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకో టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఇక్కడ ఈ ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి రీసెంట్గా మనం ఏవైతే ఫాంట్స్ని యాడ్ చేసుకున్నామో అవి కనిపిస్తాయి, దాన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకు ఫాంట్ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని మనకు 4 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో మనం ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒకటే ఫోటోని అన్నిటిలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా మనం గ్రూప్ 1 అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ కింద ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు ప్రభాస్ సార్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు మీరు అక్కడ ఉన్న ఆ ఫోటో ఉంది కదా, దాని ప్లేస్లో మీరు ఏదైతే ఫోటోని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను మీకు చూపించడం కోసం కాబట్టి ఒక గర్ల్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఫోటో సరిగ్గా లేదు. అలాంటప్పుడు జస్ట్ మన 2 ఫింగర్స్తోని ఆ ఫోటోని అక్కడ కనిపించే షేప్లో ఎలా ఉండాలనుకుంటున్నామో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు ఇలా అయితే ఓకే, బాగుంది. తర్వాత మీరు ఏంటంటే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, గ్రూప్ 1లో మనం ఫోటోని చేంజ్ చేసినాం కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా, చేంజ్ అయిపోయింది. సేమ్ మీరు ఇలాగే ప్రాసెస్ చేస్తూ మొత్తం 4 గ్రూప్స్ ఉన్నాయి కదా, 4 సేమ్ ఇదే ఫోటోనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే వేరే వేరే ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ 2 అయితే క్లిక్ చేశాను. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ గుర్తు దగ్గర క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి, లేదా వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దానిని సరే సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. చూడండి, ఇక్కడ 2 కూడా ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి చేంజ్ అయిపోయింది. ఇలా మీరు మొత్తం 4 ఉన్నాయి కాబట్టి 4 ఫోటోల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను 4 గ్రూప్స్లలో కూడా ఫోటోలను అయితే చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ విధంగా తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ మళ్ళీ నార్మల్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకు గ్రూప్స్ ఉండవు, ఓన్లీ నార్మల్ ఫొటోస్ మాత్రమే ఉంటాయి. ఈ నార్మల్ ఫొటోస్ను కూడా మనం ఇందులో ఒక ఫోటో ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి.
కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు వేరే ఫోటో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే మీరు మీ ఇష్టం అనమాట. మీరు వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటో చేంజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకో ఫోటో లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా. ఇలా మీరు ఇక్కడ ఫోటో లేయర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నిటి ప్లేస్లో కూడా మీరు ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోండి. లేదు వేరే ఫోటో సెలెక్ట్ చేసుకుంటామంటే వాటిని అయినా సరే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాలేదనుకోండి, మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మళ్ళీ ఒకసారి నేను చెప్పేది అలాగే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ట్యూటోరియల్ అనేది, సో ఈ రెండింటిని అయితే చూడండి. కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో అంతే అనమాట, ఎడిటింగ్ చాలా ఈజీ ఉంటుంది. నేను ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటోని కాపీ చేసుకొని నేను ఏ ఫోటోలకైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నానో ఇదే ఫోటోని వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. లెఫ్ట్లో కనుబొమ్మ ఐకాన్ ఉంది కదా, అక్కడ గట్టి ఎత్తి పట్టుకుంటే ఒకటి సెలెక్ట్ అవుతుంది. అలా మిగతా వాటిని కూడా నేను ఏవేటికైతే ఫోటోని చేంజ్ చేద్దాం అనుకుంటున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి యారో మార్క్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీటన్నిటికైతే గ్రీన్ కలర్ తీసేసాను. ఓన్లీ కలర్ ఆప్షన్కి ఉంచాను, ఎందుకంటే ఫోటో మాత్రమే చేంజ్ కావాలి కాబట్టి. సో తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే పేస్ట్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. చూడండి అన్నిట్లలో కూడా నాకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. సో ఇట్లా మీకు ఈజీగా ఉంటుంది. మీరు రాను ఇంకా మంచిగా నేర్చుకోవచ్చు మీకు కొంచెం అర్థమవుతున్న కొద్దీ. సో అంతేనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది ఇలా చేయగానే. నాకైతే ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది. మీకు ఒకవేళ నచ్చిందో లేదో, నచ్చితే లైక్ చేయండి, లేదనుకుంటే డిస్లైక్ చేయండి. ఎలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ చేయండి. సో మనకి ఎడిటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలి కాబట్టి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.